జై శ్రీ సద్గురునాథ బ్రహ్మరాజు, శ్రీ పరమానంద శంకర నారాయణ సద్గురు మహారాజు, శ్రీమన్నారాయణ గురుపీఠమునకు. ఇప్పుడు ఎరక లక్షణం లోపల 6వ కదా 6వ కందార్థం యొక్క విచారణ. హరిహర పద్మజ గర్భులు నరయగ త్రిమూర్తులనుచు నరుడిలయందు గురుతుగ దేవాలయములు పరిపరి విధములను గట్టి భక్తి చేనిలాను పూజించియు పొడి మెరుగకను చరమా మంత్రము నెప్పుడు జపించుచుందురు త్రిగుణాత్మకమైనట్టి జగమాని ఎరుగాక భక్తి చేనిలాను పూజించియు పొడి మెరుగకను. ఈ కందార్థం లోపల త్రిమూర్తుల గురించి స్వామి చాలా చక్కగా వివరించింది మనకు. ఎందుకు త్రిమూర్తులు తీసుకున్నాడు? మొట్టమొదట దేవతా బ్రహ్మ అంటే దేవుడు ఉన్నాడనే ఉద్దేశంతో 33 కోట్ల దేవతలలో ప్రధానమైనటువంటి వాళ్ళు త్రిమూర్తులు అని చెప్పి అందరు కూడా నమ్మే విధానం. అంటే ఈ నరులు ఇలా ఎందు గురుతుగా దేవాలయములు, వీరికి విష్ణు ఆలయాలు, శివాలయాలు, బ్రహ్మదేవుని గురించి యజ్ఞయాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట మానవులు. పరిపరి విధములను గట్టి భక్తి చే నీలను పూజిస్తారు అని దేవాలయాలు. ఇక్కడ ఉండేటివన్నీ కూడా గుర్తు పెట్టుకోవడం. అంటే దేవుడికి ఏ రూపం లేదు. శాస్త్రీయంగా విచారిస్తే నామము గాని రూపం గాని క్రియా నటనలు లేనటువంటిది దైవం అని చెప్పి శాస్త్రమే చెప్తుంది. అజలోయం సనాతన అని చెప్పి శాస్త్రమే చెప్తుంది. అయినా సరే ఈ అజ్ఞానందకారంలో మాయలో ఉన్నటువంటి వారికి రూపనామ క్రియలు లేనటువంటి దైవాన్ని తెలుసుకోలేరు. కాబట్టి మరి అలా పెట్టినారు. ఒక దేవాలయం కట్టి అందులో విగ్రహ ప్రతిష్ఠ చేసి దానికి అవన్నీ చేస్తే దేవుడు ఉన్నాడని చెప్పి మానవులు నమ్ముతారని చెప్పి అది గుడిలో దేవుడు అనే, అది కేవలము గుడిలో దేవుడు. భక్తి చర్యలను పూజించియు పోడి మెరగకను అంటే పూర్వం దాన్ని విచారిస్తలేరు. దాని దైవం అంటే ఏందో అసలు అర్థం చేసుకోలేక ఇదే దేవుడు అని చెప్పి ఆ విగ్రహారాధనలో మునిగిపోతా ఉండరు ఈ మానవులంతా. అంటే ఈ విధంగా మాయ మనల్ని మోసం చేస్తుంది కదా, దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. చరమ మంత్రము నెప్పుడు అంటే చరమ మంత్రం అంటే నోటితో జపించేటిది. వెంగిలి నోటలు జపములు వెంగలులై చేయుచున్న విడునే కర్మలు. అట్లా కర్మలు పోతాయా? మరి ఒక జపమాల తీసుకొని ₹1,00,000 అని ఒకటి జపం చేసినా నీ ₹1,00,000 వస్తాయా? రావు కదా. ఆ ₹1,00,000 రావాలంటే తగు కర్మ చేయాలి. మరి దైవాన్ని తెలుసుకోవాలంటే సాధన చేయాలి. సాధన ద్వారానే నీకు దైవాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పాలలో వెన్న తీయాలి అంటే బర్రెకెళ్ళి పాలు తీయాలి, దానికి ఆగబెట్టాలి, తోడేయాలి, పెరుగు చేసి దాన్ని చిలికి వెన్న తీసి అది కరిగించితే నెయ్యి అయి మన జ్యోతి రూపంలో వెలుతురు వస్తుంది. మరి ఇట్లా గుర్తుగా దేవాలయాలు కట్టుకొని ఇదే దైవం అని చెప్పి రాత్రి వాగలు చేరి రామనామస్వరం భజనలు చేసుకుంటే అట్లే కూర్చుంటే దైవాన్ని తెలుస్తుందా? అట్లా తెలియదు. అది చేయొద్దని కాదు, చేయవచ్చు. దాని ద్వారా శాస్త్రీయంగా విచారించి పూర్వం ఇక్కడ ఉన్నటువంటి యొక్క కృష్ణుని ఆలయం కట్టినావు అంటే కృష్ణస్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసినావు. ఆ కృష్ణుని బొమ్మ ఎందుకు పెట్టినారు పెద్దలు అంటే ఆదర్శంగా తీసుకొని మనం అట్లా నడుచుకోనికి పెట్టినారు. రామాలయం కట్టినావు, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వాముల వారి విగ్రహాలు పెట్టినావు అక్కడ. మరి ఆదర్శమూర్తులు వాళ్ళు, అది దైవం అని కాదు. అంటే వారిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క చరిత్రను చూసి
వారు ఏ విధంగా తరించి ఈనాడు ఇంత గుడి కట్టి పూజింపబడుతున్నారు అనే విషయాన్ని బాగా ఆలోచించాలి. అందుకే మన పెద్దలు అట్లా కట్టినారు. అదే దైవం అని కాదు, వాళ్ళని చూసి మనం నడుచుకోవాలి. వాళ్ళు కూడా మానవులుగా పుట్టి తల్లిదండ్రి యొక్క వాత్సల్యత పొంది మరి సద్గురువులను చేరి నిజాన్ని విచారించి సద్గురువు ద్వారా ఈనాడు పూజింపబడుతున్న విషయాన్ని గ్రహించాలి కదా. మరి ఈ చరమ మంత్రమును ఎప్పుడు జపించుతుందురు, త్రిగుణాత్మకమైనట్టి జగమని ఎరగక. ఇదంతా కూడా త్రిమూర్తులనగా త్రిగుణాలు, త్రిగుణాత్మకమైన సృష్టి స్థితి లయాదులు అని ఉంది. సృష్టి అనగా జాగ్రత్త అవస్థ, సృష్టి అనగా బ్రహ్మకాలం, ఉదయం మేల్కొన్న కానుంటి నీవు స్వప్నావస్థకు చేరే వరకు జాగ్రత్త అవస్థ. ఇది బ్రహ్మదేవుని కాలం, అంటే సృష్టి ఇప్పుడే జరుగుతుంది. ఈ బ్రహ్మదేవుడు 4 తలలు బ్రహ్మదేవునికి ఉంటాయి. అంటే 4 తలలు అంటే ఇక్కడ ఏంది? శబ్దము కదా, స్పర్శ, రూపము, వాక్కు. మరి 4 చేర ఇవి సృష్టి చేస్తూ ఉండవు. శబ్ద సృష్టి, వాక్ సృష్టి, మరి రూప సృష్టిని ఈ సూక్ష్మం ద్వారా కూడా సుగంధమా దుర్గంధమా సుగంధ మిశ్రమమా ఇట్లా ఇవన్నీ 4 చేస్తున్నావు కదా. ఇదంతా కూడా సృష్టి. కొత్తగా అంటే కొత్తగా ఇండ్లు కట్టడం, కొత్తగా తోటలు పెట్టుకోవడం, కొత్తగా ఇవన్నీ చేసుకోవడం, ఇదంతా కూడా బ్రహ్మ సృష్టి. త్రిగుణాత్మకమైనటువంటిది జాగ్రత్త అవస్థయే బ్రహ్మదేవుని యొక్క కాలం. దీని రాజసగుణ స్వభావం అని. మరి ఎప్పుడైతే స్వప్నావస్థకి ఏర్పడినవో అప్పుడు కలలు కంటావు. అది విష్ణువు యొక్క కాలం, అంటే స్థితి. ఈ యొక్క శరీరం ఇక్కడనే ఉంటుంది. హైదరాబాద్ రైల్వే స్టేషన్లో తిరుగుతావు, లేకపోతే అక్కడ శ్రీశైలంలో ఉంటావు, కాశీలో ఉంటావు, గయాలో ఉంటావు, ఎక్కడెక్కడో ఉంటావు. కానీ నిజంగా అక్కడ ఉంటావా? లేదు. అంటే ఇదంతా కూడా సర్వ సృష్టి అంతా కూడా నీ మనసు యందు నిక్షిప్తం అయిపోయింది. అంటే చెల్లులో అనేక విషయాలను వచ్చారన్న ఫీడ్ అయిపోయినట్టుగా. సెల్లుకు ఉంటుంది కదా సిమ్ము, ఆ సిమ్ కార్డులో మొత్తం ఫీడ్ అయిపోతాయి కదా. అట్లా ఈ తెలివి అనే సిమ్ కార్డు ఉందో నీకు, దాంట్లోనే అన్ని ఫీడ్ అయిపోయినాయి. అవి ఎప్పుడైతే నీవు ఆ కళలు కానీ మళ్ళా ఎప్పుడైతే ఈ అవయవాలన్నీ కూడా బాగా బాక్ష్యంగా అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ కళలో మొత్తం మళ్ళీ కలగంటనే ఉంటుంది, తిరిగి రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారు అక్కడ? జాగ్రత్త, అది స్వప్నం. ఆ స్వప్నంలో ఆ కళలు కంటావు, అది సూక్ష్మదేహం అయింది. ఇంకా మూడవది ఏంది? ఇది రాజసము, ఇది సాత్విక గుణం. దీని తర్వాత తామసము అంటే చీకటి, గాఢ నిద్ర. గాఢ నిద్రలో నీకేం తెలుస్తుంది? ఎవరు వచ్చింది తెలియదు, పోయింది తెలియదు, మంచి చెడ్డ తెలియదు. గాఢ నిద్రలో ఉన్నటువంటి వారికి అంత చీకటే. ఈ తామస గుణం లోపల ఏమి తెలియబడదు. అక్కడ నీవు లయమైపోతున్నాయి సర్వేంద్రియాలన్నీ. అంటే జాగ్రత్తలో వ్యవహారం ఉండే కదా, స్వప్నములో లేదు. ఆ జాగ్రత్తలో స్వప్నంలో ఉన్నది సుషుప్తిలో లేదు కాబట్టి అక్కడ లయమై సర్వేంద్రియాలు లయమై అలసట తీసుకుంటా ఉండవు. తిరిగి మళ్ళా మేల్కకు వస్తున్నావు. జాగ్రత్తలకు వచ్చినప్పుడు మళ్ళీ యథాశక్తి వస్తుంది. ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు చేస్తే అలసిపోయినావు. ఎప్పుడైతే బాగా నిద్రపోయిన తర్వాత మర్నాడు ఉదయాన్న మేల్కొని యథాశక్తి వచ్చేసింది. ఇది త్రిగుణాత్మకమైనటువంటి జగము. త్రిగుణాల చేతనే సర్వ జగత్ అంతా కూడా ఉంటుంది. ఈ రాజసము, సాత్వికము, తామస గుణాల చేతనే ఈ 3 ఉంటున్నాయి. అందుకే సృష్టిలు ఇవ్వాడేదంతా కూడా సృష్టి స్థితి లయాలని అందుకే చెప్పుకొచ్చారు. లయం అంటే ఏం లేకుండా కూడా. ఈ 3టికి కారణమైనటువంటిది ఆత్మ ఉంది కనుకనే ఈ 3 జరుగుతూ ఉండవి. ఈ ఆత్మనగా దాన్ని అది ఆధారం చేసుకునే
ఈ త్రిమూర్తులు, అది శక్తి అని. ఆత్మ అనగా శక్తి, అంటే ఆత్మశక్తి. ఇప్పుడు శక్తి అనగా ఇది విద్యుత్ శక్తి అనేది ఉంది. ఈ విద్యుత్ శక్తిని ఆధారం చేసుకొని అనేక బల్బులు వెలుగుతూ ఉంటాయి. అది కరెంటు లేకపోతే ఈ బల్బులు వెలుగు, ఈ ఫ్యాన్లు తిరగవు. అర్త్, పేసు, బల్బు 3 వచ్చేసినాయి కదా. ఇక్కడ అర్త్ ఉంది, పేస్ ఉంది, అయినా సరే వెలుగుతావే. 3వది బల్బు ఉండాలి దాన్ని. ఈ మూడిటి ద్వారా మూడిటికి కనబడకుండా ఏముంది? పవర్ ఉంది, అదే శక్తి. ఆ పవరు నేను. నన్ను ఎవరు తెలుసుకోలేరు అంటారు అందుకే కృష్ణ పరమాత్మ. నన్ను ఎవరు తెలుసుకోలేరు, ఒకనొకడు మాత్రమే, అందరు నన్ను తెలుసుకోలేరు అంటాడు కృష్ణ పరమాత్మ. నన్ను తెలుసుకున్నాడు మిగిలాడు. నేననే అహం దస్తాడే. కరెంటును తెలుసుకున్నాడు దస్తాడు. కరెంటును తెలుసుకుందామని ఏం పెట్టి చూద్దాం ఎట్లుంటుందో అని. కరెంట్ ఏ రూపం ఉంది కదా, మరి ఎట్లుంటుందబ్బా పెట్టుకొని ఏళ్ళు పెట్టి చూస్తే నిన్ను నువ్వు తెలుసుకుంటే కూడా నీ స్వరూపం అంతే. ఇది కాదు, త్రిగుణాత్మకమైనటువంటి జగం. ఇదంతా కూడా త్రిగుణాత్మకమైనటువంటి జగం. అంటే ఎవరు నిర్మించిండ్రు ఇవన్నీ దేవాలయాలు? త్రిమూర్తుల స్వరూపాలు ఎవరు నిర్ణయించిండ్రు? ఈ నేనే పెట్టినా. ఇవన్నీ చేసింది నేనే. ఇదంతా నామాయనే. నన్ను దాటాలి. నన్ను దాటాలంటే నాకు నేను కనబడను, నాకు ఒక అర్థం కావాలి. నా స్వరూపం నాకు తెలియాలంటే ఒక అర్థం కావాలి, అది దర్పణం. అట్లా గురు దర్శనం కావాలి నీకు. గురువు అనేవాడు ఆర్యదర్పణం ఉంటేనే ఇది త్రిగుణాత్మకమైనటువంటి జగము, ఇది మాయ కదా అని నువ్వు తెలుసుకొని దాటగలవు. లేకపోతే ఈ మాయలోనే పడిపోతారు కానీ తెలుసుకోలేరు అని చెప్పి ఈ చరమ మంత్రము చేత తరించలేవు నీవు చెప్పించుతుందరు. త్రిగుణాత్మకమైనటువంటి జగమని ఎరగక భక్తి చే నిలను పూజించియు ఓడి మెరగకను వాస్తవాన్ని గ్రహించలేక ఇట్లే మాయలో పడిపోతున్నారు తప్ప నిజం తెలుసుకోలేరు అని చెప్పి స్వాముల వారు చాలా చక్కగా ఈ కందార్థం లోపల మనకు సెలవిచ్చినాడు. జై శ్రీ సద్గురునాథ బ్రహ్మరాజు జై.